వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నరసరావుపేట కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఆవరణలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా డిప్యూటీ రిజిస్ట్రార్ యు నాగా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, జిల్లా సహకార ఆడిట్ అధికారి డి శ్రీనివాస్ విశిష్ట అతిథిగా, విజయవాడ కోఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్ ఎం రామ్మోహన్, మేనేజర్ నాగేశ్వరరావు ఇచ్చేశారు. సభ్యుల చేత సహకార ప్రతిజ్ఞ చేయించారు. 102వ సహకార దినోత్సవం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, 54 అంశాలను ఎంచుకుని 17 లక్ష్యాలని సహకార సంఘాల ద్వారా లక్ష్యాలను చేరే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పలువురు మాట్లాడుతూ జిల్లా సహకార రంగంలో ముందడుగులు వేస్తున్న విషయాన్ని తెలిపారు. మల్టీపర్పస్ గోడౌన్స్, పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్స్, గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్స్, ప్యాడీ, పప్పులు, ప్రొక్యూర్మెంట్ తదితర అభివృద్ధి కార్యక్రమాల్లో అద్భుతమైన ప్రగతిని పల్నాడు జిల్లా సాధించిందని తెలియజేశారు. జీడీసీసీ బ్యాంకు సిబ్బంది, సహకార శాఖ అధికారులు, పిఏసిఎస్ సిబ్బంది, డీసీసీబీ రీజనల్ శాఖ సిబ్బంది అందరూ హాజరయ్యారు. శ్రీ యు నాగ శ్రీనివాస్ గారు ఇచ్చేశారు. అదేవిధంగా నరసరావుపేట జీడీసీసీ బ్యాంకు మేనేజర్ గారు నాగేశ్వరరావు గారు వారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అదేవిధంగా సహకార డిపార్ట్మెంట్ యొక్క సిబ్బంది, అదేవిధంగా ఇంకా బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంక్ సిబ్బంది, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకులో ఉన్నటువంటి దాదాపు 5 సొసైటీల యొక్క సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా అయ్యారు. వారందరూ కూడా మా యొక్క సహకార శుభాభినందనలు. ఇది 102వ సహకార దినోత్సవం. ఈ కార్యక్రమానికి సంబంధించి బ్యాంక్ సభ్యులు కూడా వచ్చారు, కొంతమంది ఖాతాదారులు వచ్చారు, అదేవిధంగా డైరెక్టర్స్ కూడా కొంతమంది ఉన్నారు, అంతకుముందు ఉన్నటువంటి ఓల్డ్ కోఆపరేటివ్స్ కూడా ఉన్నారు. అందరూ కూడా మా యొక్క సహకార శుభాభినందనలు. ఈ కార్యక్రమానికి సంబంధించి ముందుగా మనకి ప్రతి సహకార దినోత్సవానికి మనం అంతర్జాతీయంగా మనకి ఫ్లాగ్ ఉంటుంది. ఆ ఫ్లాగ్ 7 రంగులతో ఉంటుంది. మనం చెప్పే సప్తవర్ణాలు ఇచ్చారు. ఆ సహకార ఆవిష్కరించి సహకార వందనం కావించి అభివృద్ధి గురించి, అలాగే మనం సాధించినది ఏంటి, సాధించిన లక్ష్యాల గురించి కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉందని ఈ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను చెప్పవచ్చు. ఈరోజు జూలై 6 మొదటి శనివారం నెల అంతర్జాతీయ సహకార దినోత్సవం. ఈ కార్యక్రమం నరసరావుపేటలోని జీడీసీసీ బ్యాంకు ఆవరణలో జిల్లా సహకార ఆడిట్ అధికారి వారు శ్రీ డి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసరు శ్రీ యు నాగ శ్రీనివాస్ గారు, అదేవిధంగా సహకార కళాశాల విజయవాడ వారి యొక్క ప్రిన్సిపల్ శ్రీ రామ్మోహన్ గారు, అదేవిధంగా సబ్ డివిజనల్ కోఆపరేటివ్ అధికారులు, బ్యాంక్ సిబ్బంది, సహకార శాఖ సిబ్బంది, ఇంకా సొసైటీ సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్నిలో ముఖ్యంగా ఏంటంటే సత్వరంగా భవిష్యత్తులో కోఆపరేటివ్స్ ద్వారా అభివృద్ధి అనేటువంటి నినాదంతో ఈ సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది. రాబోయే సంవత్సరం అంతర్జాతీయ సహకార సంవత్సరంగా దాన్ని యుఎన్ఓ ప్రకటించి ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. కాబట్టి మనకి కేంద్రంలో ఉన్నటువంటి మా మంత్రి గారు, అంటే సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు ఇప్పుడు రాబోయే రోజుల్లో సహకార రంగం ద్వారా భారతదేశంలో అభివృద్ధి జరగాలి అని 54 లక్ష్యాలను పెట్టి ఒక 17 యొక్క స్పెషల్గా ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ పెట్టి ఈ సహకార సంస్థల్ని అభివృద్ధి చేయాలని పదంతో ముందుకెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా మేము ఈరోజు